కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం అని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం అని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మనమందరం భారతీయులమని, కుల మతభేదాలకు తావు లేదన్నారు. దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకు సాగాలన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో 76వ గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కలెక్టరేట్ స్టాఫ్, చిన్నారులు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని చూస్తే గుర్తొచ్చేది మన పిల్లలకి ఇచ్చే ఆస్తి మన భారతదేశం పట్ల ఒక ప్రేమ. ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, ఒకటి కామన్గా ఉన్నది ఏంటంటే భారతీయత. ఇండియన్నెస్ ఈజ్ ఎ థ్రెడ్ విచ్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ us అని ఒక కోట్ ఉంది. విచ్ ఎవర్ రిలీజన్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్, విచ్ ఎవర్ క్యాస్ట్, క్రీడ్, కలర్, జెండర్, భారతీయత అనేది ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. ఇలాంటి రోజుల్లో మనం అది గుర్తు చేసుకుంటూ మన జీవితంలో మనం ఏం సాధించాం, మన భారతదేశానికి మనం ఏమి అందివ్వగలిగాం, మనం ఏమి చేయగలిగాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మన పురోగతి ఇంకా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటేనే భారత రాజ్యాంగం విలువల్ని సెలబ్రేట్ చేసుకునే డే ఇది. భారత రాజ్యాంగం దాదాపు ఒక 3 ఏళ్ల పాటు డిస్కషన్స్ అయ్యి ఎంతోమంది మహానుభావులు ఒక రాజ్యాంగంని రాశారంటే ఇది ఒక బుక్ ఒకటే కాదు, దిస్ ఆర్ ఎ బుక్, దిస్ ఎ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక వ్యవస్థ. 76 ఏళ్ల పాటు మనము ఇంత డెవలప్మెంట్ సాధించి ఇంత పీస్ఫుల్గా మన భారతదేశాన్ని అందరూ కొనియాడుతున్నారంటే దానికి గల కారణం మన భారత రాజ్యాంగమే. ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి, కొన్ని రిటర్న్ ఉన్నాయి, కొన్ని అన్రిటర్న్ ఉన్నాయి, కొన్ని లాంగెస్ట్ ఉన్నాయి, కొన్ని షార్టెస్ట్ ఉన్నాయి, కొన్నిటికి కొన్ని వందల అమెండ్మెంట్స్ జరిగాయి. బట్ చెక్కు చెదరకుండా మన భారత రాజ్యాంగం ఇప్పటికీ నిలుస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారంటే కారణం దాంట్లో ఉన్న విలువలు, దాంట్లో ఉన్న అంత స్టెబిలిటీ, అంత మంచి ప్రిన్సిపల్స్ దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాల్యూస్ని వాళ్ళ నిజ జీవితంలో ఇంకార్పొరేట్ చేసుకుంటే ఎంతో సక్సెస్ఫుల్గా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతారు. ముఖ్యంగా మనలాంటి అధికారులందరూ కూడా పబ్లిక్ సర్వీస్లో ఎవరైతే ఉన్నామో ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది రాజ్యాంగంలో ఉన్న విలువలు. ప్రతి చట్టానికి, ప్రతి రూల్కి కూడా బేస్ ఏంటంటే భారత